ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, ఇంకా తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మే 11వ తారీఖు శనివారం రోజున 76,945 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,844 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 2,67,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటీసీ సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా మోహన్ కృష్ణ గారు కళ్యాణోత్సవం టికెట్స్ ఇద్దరికి బుక్ చేసి భార్యాభర్తల్లో ఏ ఒకరు అయినా దర్శనానికి వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని మీరు ఇద్దరికి బుక్ చేసుకున్నప్పటికీ ఏదైనా అనుకోని కారణాల చేత ఆ ఇద్దరిలో ఒకరు ఆగిపోయి ఒకరు మాత్రమే దర్శనంకి వస్తే ఆ టికెట్ పై దర్శనంకి అలో చేస్తారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఏ దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా మీరు ఒకరి కంటే ఎక్కువ మందికి బుక్ చేసుకున్నప్పటికీ అందులో ఏదైనా కొన్ని కారణాల చేత ఎవరైనా ఆగిపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ రఘు గారు, మ్యామ్ 300 రూపీస్ టికెట్స్ నెక్స్ట్ వెన్ ఓపెన్ అని అడుగుతున్నారు. జూలై నెల వరకు ఆల్రెడీ 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి. ఆగస్టు మంత్ కు సంబంధించిన ఈ 300 రూపీస్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు. కాబట్టి ఆగస్టు నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ నెల 24వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ గారు, సీనియర్ సిటిజన్ ఫోటో కేబీ ప్లీజ్ సే మేడం అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబో అంటే 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ ఈ సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. అలా అప్లోడ్ చేసే ఆధార్ ఫోటో అనేది 1 MB లోపు ఉండే జేపీజే లేదా పిఎన్జీ ఫార్మాట్ లో మాత్రమే ఆ ఫోటో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బాల నరసింగ్ గారు, పవిత్రోత్సవ టికెట్ ఉన్న వారికి దర్శనం ఎక్కడి నుండి ఉంటుంది అని అడుగుతున్నారు. పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి కూడా జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది.
అలాగే నెక్స్ట్ అశోక్ గారు, మేడం గారు మేము 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము, కొన్ని కారణాల వల్ల ఆ పర్సన్ రాలేకపోతున్నారు, ఆ పర్సన్ ప్లేస్ లో వేరే పర్సన్ వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. అలా ఒకరి పేరుతో బుక్ చేసుకున్న దర్శనం టికెట్ పై వేరొకరు స్వామివారి దర్శనంకి వస్తే అలో చేయరండి. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ ను కావచ్చు, మీరు ఎవరి పేరు అండ్ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకుంటారో ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనంకి అలో చేస్తారు. ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా స్వామివారి దర్శనంకి అలో చేయరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ నాగేంద్ర బాబు గారు, మేడం నమస్తే, మే 13న టెంపుల్ ఏమైనా మూసేస్తారా అని అడుగుతున్నారు. మే 13వ తేదీ అనగా రేపు పోలింగ్ తేదీ అండి. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతున్నప్పటికీ టీటీడీ వారు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం జరగదు. ప్రతిరోజు ఎలా అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకి దర్శనాలు కల్పిస్తున్నారో మే 13వ తారీఖును కూడా సేమ్ అదే విధంగా భక్తులకి దర్శనాలు అనేవి కల్పిస్తారండి. ఇకపోతే తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఇప్పుడు తెలియజేస్తానండి. ముందుగా కొండ కింద తిరుపతిలో మొత్తం 4 ప్రదేశాల్లో తలనీలాలు సమర్పించుకోవచ్చు. 1 తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, 2 తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వద్ద, 3 శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద, 4 అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద. ఇవండి కొండ కింద తిరుపతిలో మీరు 4 ప్రదేశాల్లో ఎక్కడ తలనీలాలు సమర్పించుకున్నా అవి తిరుమల శ్రీవారికే చెందుతాయండి. ఇకపోతే తిరుమల కొండపై భక్తులు తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, వాటి వివరాలు. మొదటిది ప్రధాన కళ్యాణ కట్ట. ఇది పాత అన్నదానం కాంప్లెక్స్ కి ఆపోజిట్ లో ఉంటుందండి. ఈ కళ్యాణ కట్ట 24 గంటల పాటు భక్తులకి అందుబాటులో ఉంటుంది. 2 కళ్యాణ కట్ట 2. ఇది మెయిన్ కళ్యాణ కట్టకి దగ్గరలోనే ఉంటుంది. ఈ కళ్యాణ కట్ట కూడా 24 గంటల పాటు భక్తులకి అందుబాటులో ఉంటుంది. 3 రాంబగిచ్చా గెస్ట్ హౌస్ వద్ద. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కళ్యాణ కట్ట భక్తులకి అందుబాటులో ఉంటుంది. 4 శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం వద్ద, 5 పద్మావతి అతిథి గృహం వద్ద, 6 యాత్రి సదన్ కాంప్లెక్స్ 1 అంటే PAC 1 వద్ద కళ్యాణ కట్ట, 7 హిల్ వ్యూ కళ్యాణ కట్ట, 8 MBC వద్ద కళ్యాణ కట్ట, 9 నందకం గెస్ట్ హౌస్ వద్ద కళ్యాణ కట్ట, 10 పాంచజన్యం గెస్ట్ హౌస్ వద్ద కళ్యాణ కట్ట, 11 కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద కళ్యాణ కట్ట, 12 SMC కళ్యాణ కట్ట, 13 TBC వద్ద కళ్యాణ కట్ట, 14 PAC 2 కళ్యాణ కట్ట. ఇవ్వండి. అయితే ఈ కళ్యాణ కట్టల్లో గాను గెస్ట్ హౌస్ల వద్ద కావచ్చు, ఇంకా కొన్ని ఏరియాస్ వద్ద ఉన్న కళ్యాణ కట్టలకి మాత్రం పర్టికులర్ టైం అనేది ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ ఏరియాస్ లో ఉన్న ఈ కళ్యాణ కట్టలు భక్తులకి అందుబాటులో ఉంటాయండి. శ్రీవారి ఆలయం పక్కన అంటే పాత అన్నదానం కాంప్లెక్స్ కి ఆపోజిట్ లో ఉన్న ప్రధాన కళ్యాణ కట్ట, ఆ కళ్యాణ కట్టకి పక్కనే ఉన్న కళ్యాణ కట్ట 2, ఈ 2 కళ్యాణ కట్టలు మాత్రం 24/7 భక్తులకి అందుబాటులో ఉంటాయి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.